కూర్చో అద్దానా ఆ ఒమ్మేవరం గాడు కూడా వస్తుడు. అరే మీ ఇద్దరే ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే మీ ఇద్దరేంద్రా ఒట్టి కూర్చుంటా అంటారు. కూర్చోని మనదే ఏమన్నా మందిదేనా ఎక్కడైనా కూర్చోవచ్చు. అరే 31st అక్కడిగా ఏమైనా ప్లానింగ్ చేసుకుందామా? ఏం చేసుకుందాం? 31st ఇప్పుడు రొట్టి దావత్ అయితే చేసుకుందాం. ఎంతెంత వేసుకుందాం మనిషికి? 50. అరే అంత బడ్జెట్ లేదు రాబాయ్ నా దగ్గర. అంతా కూడా లేదు. 5 రూపాయలు ఉన్నాయిరా. అవునరా మరి ఇప్పుడు ఎట్లారా? అదే ముందు చెప్పాను కదా. అవునరా కానీ 20 రూపాయలే సెట్ అవుతాయి. అవును అరే లెక్కేద్దాం పాలరా. ఈడ అద్దే అని బాగా ఉడకపోతుంది. ఆడికి పోదాం పాలరా. అరే గడ కూర్చుందాం రా. మంచిగా చల్లగా ఉంటది. అరే ఈ ఎండాకాలం ఎందుకు వచ్చిందో కానీ ఉడకపోసి ఇట్లా ఘోరం ఉడకపోతుందిరా. ఎండ వచ్చినట్టు కానీ పోతాను. ఎండకి బాగా మారోయం పుట్టింది. శుద్రపూజ చేసింది కదా చూడు. నాకు ఒక బండ దొరికిందిరా. అరే నాకు కూడా దొరికిందిరా. అరే ఇప్పుడు ప్లాన్ వేద్దాం. చూడు రాత్తాన్న 20 రూపాయలు థమ్స్ అప్. 20 రూపాయలు ఎవడు పెట్టుకుంటాడు? నేను పెట్టుకుంటా. నువ్వు పెట్టుకో. 20 రూపాయలు బింగోలు. ఇవి ఎవరు పెట్టుకుంటారు? పెడతాడు. లాస్ట్ 15 రూపాయలు. అరే నాకేమో 10 రూపాయలు 15 రూపాయలు రా. అంటే నా దగ్గర పైసలు సెట్ కాదురా. కొడితే చెంప వలుగుతుంది. వద్దులే 20 ఇస్తా కానీ. సరే 20 రూపాయలు లాస్ట్ దేవుడికి. రే నాకేమో 15 రూపాయలు రా. ఇవి చాలు. ఇవి దేవుడికి 20. మేమేమో ఖర్చు పెట్టుకుంటాం, నువ్వేమో దేవునికి పెట్టుకుంటావు. నువ్వు కూడా ఖర్చు పెట్టుకో. సరే పెట్టుకుంటా. ఇగో నా 20 రూపాయలు ప్లేట్లున్న గ్లాసులకి పెట్టుకుందాం రా. సరేనా? మొత్తం కలిపి ఎంత అయితే అన్నాయి? 20 20 40. 40కి 20 కలిపితే ఎంతరా? 60 రూపాయలు అయితే అన్నాయి. సరేనా? ఈ 60 రూపాయలతోని ఇంకా మనకి ఏమన్నా కావాలంటే ఇంక 20 మనిషికి 10 యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేసుకుందా అని చెప్పు. 60 రూపాయలతోటి మిక్సర్ ప్యాకెట్ బాగా రేట్ రా. ఇగో లేక దావత్ చేసుకుంటా అన్నాం. గట్టిగా చేసుకోవాలి. 60 రూపాయలది ఏదైనా అరే చూడురా. ఇగో మార్కెట్లా 30 రూపాయలది కూల్ కేక్ ఉంటది. ఈ 30 రూపాయలు కూల్ కేక్ తెచ్చుకుందాం. ఇంత 30 రూపాయలు ఏం చేద్దామంటే 20 రూపాయలు కోకోకోలా కోని, లేకుంటే మనిషికి 30 వేసుకుందాం రా. చూడు 30 అనుకో. 30 60 30 70 80 90 90 అయితే అనేరా. ఇగో 30 రూపాయల కేక్ పోతాయిరా. 90 - 30 ఎంతరా? 90 - 30 9 - 3 ఎంతరా? 12 రా. ప్లస్ కాదురా, తీసేసుడా. చదువురాని మొద్దు. 7 రా. 7 ఇంకా 70 రూపీస్ ఉంటాయి. ఇలా 70 రూపీస్లా 40 రూపీస్. 7 కాదురా 6. అరే మనిషికి 30 రూపాయలు రా. పెట్టాలిరా, ఉన్నది కూడా లెక్క పెట్టాలి. ఓకే చదువురాని మొద్దు. ఇది చూడు 40 రూపాయలు థమ్స్ అప్ పోతాయి. ½ లీటర్ది 40 రూపాయలు. 70 - 40 ఎంతరా? 70 - 40 60 50 ఆవులి
ఆవులి నేనే లెక్క పెడతా 30 రా 5 6 7 మైనస్ 40 30 కరెక్టే రా గట్టిగా చదువుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈ 30 రూపీస్ మనం మిక్చర్ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ 30 రూపీస్లా 20 రూపీస్ మిక్చర్ పోనిద్దాం రా. ఇంకా 10 మిగులుతాయి రా. ఇంకా 10 మనం అందరం కలిసి ఒక బింగో ప్యాకెట్ ఎక్స్ట్రా వేసుకుందాం. ఇంకా 2 బింగో ప్యాకెట్లు ఎవరికి సరిపోతాయి? ఇంకోటి తీసుకుంటే ముగ్గురికి 3 వస్తాయి. లేకుంటే 5 రూపాయల బింగోలు 5 తీసుకుందాం. 20 రూపాయలు ఇల్లు ఉన్నాయి కదా, 20 రూపాయలకి 5 రూపాయలకి 5 రూపాయల కోట అంటే 4 వస్తాయి రా. 4కి ఈ 10 వేసినావు అనుకో 6 బింగోలు వస్తాయి. ఇగో 6 బింగోలు అంటే ముగ్గురికి 3 వంచరాదు కాదురా. కాదు 2 2 2 2 2 2 వంచుకుందాం. వంచుకున్నాక ఇదంతా మన దావత్ ప్లాన్. ఫస్ట్ 30 రూపాయలు 40 10. అరే నాకు దీనిలో ఏం అర్థం కాలేరా. అవునా? ఇక చూడు, ఈ 30 రూపాయలు కేక్, ఈ 40 రూపాయలు కోకోకోలా, 20 రూపాయలు ఇలా మళ్ళా బింగోలు, మళ్ళా లాస్ట్కి 30 రూపాయలు మిగులుతాయి. ఈ 30 రూపాయలు మనము మిక్చర్ 20 రూపాయలు ఇస్తున్నాం. ఇంకా 10 రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు ఆ 10 రూపాయలతో కూడా బింగోలు తెస్తానం. సరేనా? ఇప్పుడు అర్థమైందా రా? అర్థమైంది. సరేనా? ఇదంతా మన దావత్ ప్లాన్. ఓకే. ఈ దావత్ మనం ఎల్లుండి చేసుకుంటా అన్నాం. 31 అంటే కదా రా. 31 ఎల్లుండి కిందిగా ఎల్లుండే ఎల్లుండిరా. అవులే ఎల్లుండే చేసుకుందాం మరి. దానికన్నా ముందే చేసుకోవాలి. అరే ఇవరి దాకా దావత్ ప్లాన్ వేసినాం కదా, ఎవడెవడు ఎంత తింటాడో చెప్పులరా. నేను మాత్రం 4 తింటారా. ఏంటిదిరా? థమ్స్అప్ 4 థమ్స్అప్లు రావరా ఎర్రి. ఒకటే వస్తుంది. అల్లా ప్యాకెట్ తింటా. ఎన్ని తింటావు? 4. అద్దు పుట్టినాలు వేసినాక ఎరగత్తది. సరే ఒకటే తింటా. అట్లా అన్నా బాగుంది. అయినా మనిషికి 2 2 వస్తాయి కాదురా. నీకు 2 వస్తాయి, ఒకటి మీ ఇంటికి తీసుకో. సరే సరే ఎదుగా పోయాక మళ్ళా తిండు. ఓకే. బిట్టు నువ్వేదో తింటావురా? 2. 2 ఏ గట్టిగా ఎరగా పెడుతుంది. ఇంటికి నాకు చిన్నగా మరి పోవాలే మరి. పోతా. మళ్ళీ నైట్ గబ్బు గబ్బు అవుతుంది. నేనైతే బాగా తక్కువ తింటా, మిగిలినంతా మీరే మెక్కులి. సరేనా? అరే కేక్ మాత్రం తక్కువ ఎక్కువ కావద్దు. అందరికి 3 పీసులు రావాలి. నాకు ఇట్లా వంచుతుంది. నేనేమన్నా అశ్వర్థం అది ఇట్లా ముందే మొత్తం వెళ్ళనీకి. నువ్వు వంచితే ఎక్కువ వేసుకొని మా ఇద్దరు తక్కువ వేసుకుంటా. నీ ముఖం చూస్తేనే తీసుకొని కట్ చేద్దాం. స్కేల్ తీసుకొని కట్ చేస్తావు. ఇంకా నయ్యో దీని లెంత్ ఎంత ఉంది, దీని బ్రెత్ ఎంత ఉంది, దీనికి ఇంత రావాలి, దానికి ఇంత రావాలి కొలుతా అని లేదు. సప్పుడేక ఎజుడు ఆడు కట్ చేయడు. ఎజుడు అరే ఇది కేక్ అనుకో, 30 రూపాయల కింద కేక్ రాదు. అరే గట్లున్నదేంద్ర కేక్. అయినా 30 రూపాయల కింద కేక్ రాదు. మనకి ఇచ్చే బోర్డు 30 రూపాయలకి ఆడు ఇద్దిచ్చుడే ఎక్కువ. అరే కొద్దిసేపు అటు ఇటు వచ్చింది. ఫస్ట్ ఇట్లా మధ్యలో చీల్దాం. ఇట్లా తీద్దాం. ఆ తర్వాత ఇంకెట్లా తీద్దాం రా, 2 అయినాయి కదా, ఇలా ఇట్లా తీద్దాం. ఈ పార్ట్ నీకు, ఈ పార్ట్ నాకు, ఈ పార్ట్. ఓ పని చేద్దాం రా, ఒకటి దేవుడికి ఇద్దాం. దేవుడికి లేదేం లేదు. ఉన్నాయి గిన్నె డబ్బులు అంటే దేవుడికి కూడా ఇస్తాడు. బ్రహ్మచారి అన్నట్టు. ఎదుడు మధ్యలో తీద్దాం, ఇటు తీద్దాం. 1 2 3 4 అయినాయా? ఇలా ఇట్లా తీద్దాం. 1 2 నీకు, 1 2 సరే 1 2 3 నీకురా. 1 2 3 నీకు, 1 2 3 నాకు. సరేనారా? బరాబర్ అయినాయి. బరాబర్ అయినాయి. ఇట్లా వేయాలి లెక్కెత్తే. అరే నేను నువ్వు ఏం తిన్నావురా? పెసరపప్పు తిన్నారా? నువ్వు మటన్ తిన్నారా? నేను చికెన్ తిన్నా. అది కన్ను ఒక్క నిమిషం ఆగరా. సారీరా. గట్టిగా తిన్నావు. బిట్టిగా రా. అరే